అగ్గైతే చేసిన. ఈరోజు మా చెల్లకి ఇట్లా వచ్చారు కదా. చెల్ల ఏం కూర తింటావు? చికెనేనా? జుట్టు కూడా మామూలుగా బయలర్ కూడా జుట్టు కోడి. నాన్న మా దుకాణంలో పోతావా? ఒకటే పోయి తీయనా చెల్లె రాచే కూర చేయకుండా 200 సరిపోతాయి కదా? చాలే 200 సరిపోతాయి. జుట్టు కోడిని కొట్టించితే అల్లం మసాలా కొత్తిమీర ఇంకేం చెప్తా కానీ సరే మరి చెల్ల తినాలి మరి. తింటే చాండ్రైతే తినక కడుపు నిండా తినాలి. మా ఊర్లో పెళ్ళి ఉన్నది, అందుకే ఆ సౌండ్ మొత్తం డీజిల్ పెట్టిండు. అన్నం పెడతాను బయట పెడతావా ఇట్లా? బయట పెట్టు. ఎందుకంటే ఊక గ్యాస్ మీద వండినా కానీ అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, అందుకనే పొయ్యి మీద పెడదామని పెడుతున్నాం. అగ్గైతే అయిపోయింది. గంగలక్ష్మి అయితే బియ్యం చెగురుతుంది, బియ్యం పెడుతుంది. చెగిరి మొత్తం పురుగులు గిరుగులు ఏమన్నా ఉన్నా కూడా చూసి పెడుతుంది. మా మామ కూడా వస్తుంది. జుట్టు కొడితే తిందాం. మా చెల్లి అయితే ఈయనే మంచం వేసుకుంటుంది. కూకమ్మ మంచం మీద కూకమ్మ నాన్నలేడుగా. అయితే మా ఊర్లో ఎట్లుంటుందంటే అల్లుడు ఉన్నాక మంచం మీద కూకోవద్దు, ఎట్లా ఉంటుందిగా. మా నాన్న ఉంటే మంచం మీద కూకోగా. ఎందుకు ఎందుకు? మనకన్నా పెద్దోడు ఉన్నట్టు ఆయన నేను కూడా మా అత్తమ్మ ఉంటే మంచం మీద కూకోను. అదే అదే పెద్దోడు అన్నట్టుగా. నీకు ఆమె అయింది ఆమెది కావచ్చు, ఆమెకు అదే అదే. మనీతో ఇలా మా అక్కడ అన్నం తింటావా? తింటావా? జుట్టు కొడుకు పోయిండు మా నాన్న. మనీతు కూడా ఈరోజు మా ఇంటికి అన్నీ తింటారట. మరి తినాలి, నిజం చెప్పు. అయితే మనీతుని అప్పటికి పిలుస్తా. ఒకవేళ అవి నచ్చి అంటే తింటాడు, రాకుంటే మేమే తింటాం. పిలువనైతే పిలుస్తాం. అత్తావుగా? ఓకే. వచ్చి ఇంకా పోలేదా నాన్న? నువ్వు పోలేదా? అది నువ్వు పోయినావని నేను అనుకున్నా. అప్పటికి పోతావా? ఎన్ని కేజీలు పెడతాను బియ్యం? 2 కేజీలు. 2 సరిపోతాయి. బయటనే పెడతావా? బయటనే పెడతా, కట్టెల పొయ్యి మీద. పెళ్ళి అవుతున్నదండి అక్కడ. క్లైమేట్ చూడండి చాలా బాగుంది, నాకైతే నచ్చింది క్లైమేట్ మాత్రం. ఎన్ని రోజులు అని చెప్తావు నిజానే కొంతమంది పీకిస్తాను ఊక చూసుకోలేక చేయలేక మంచిగా ఉంటాయి. ఊక ఎంతగానో చూసుకుని ఉంటావు. ఎడిపోకటే పెళ్లికాడికి పోతే సాయంత్రం మేము పెళ్లికాడికా అన్నం తిన్నాక అందరం పోదాం. అందరం పోదాం. అత్తారా మీరు? ఒకటే పెళ్లి మనోలే అనుకో. చికెన్ పోతానవా? మా నాయన అయితే చికెన్ తేవడానికి పోతున్నాడు. జుట్టు కూడా తెస్తావా? జుట్టుకోండి జుట్టుకోడి ఎంత అవుతుంది? 200 అయితే అన్ని కలిసి మసాలా అంతేనా? 10 రూపాయలు మసాలా 190 రూపాయలు కోడికి. నిఖిల్ కింద పడ్డా? అబ్బో కింద పడతావు లేవే, బండి పోతాను. రంగలక్ష్మి అయితే మసి అంటకుంటా రాస్తుంది. సబ్బు రాస్తాను, మసి అంటే మసి పట్టినా కానీ వెంటనే పోతుంది.
మంచి ఐడియా. అగ్గి అయితే మాత్రం మంచిగా మండుతుంది, తొందరగా ఉడుకుద్ది, సమానం కాలుతుంది అగ్గి. తొందరగా ఉడుకుద్దా? తొందరగా అయింది. అగ్గి దానాలు చెయ్యాలి, తొందరగా ఉడుకుతాయి. అగ్గి చూడండి ఫ్రెండ్స్, ఎంత గాలికి అట్టే మండుతుంది, అట్టే గాలికి అట్టే కొట్టుకుపోతుంది. ఏమైంది, మంచిగా పెట్టలేదు సామానం? సామాను కొంచెం అంకెర ఉన్నది. సామానం ఉన్నది. ఇప్పుడు కట్టెలు లోనకుద్ది. కింద పడతావు నిఖిల్. నిప్పులు పడ్డాయా? నిప్పులు కొన్ని పడ్డాయి కదా. అదే అలా అడిగింది కదా. వేసిన ఫుల్గా వేసిన అవుతుంది మంట. పుల్లుగా అయింది. మీ ఇంట్లో కట్టెలని మండిపోవాలి అగ్గితోటి, మంచిగానే అంటుకుంటది కానీ సరిపోద్ది అది. మన అగ్గి చల్లారిపోయింది. ఏంది అవుతుంది కానీ అవుతుందా? అంటుకున్నది. అంటుకున్నది మళ్ళీ ఉడుకుతుంది. అట్లా కలిపితేనే మంచిగా అయిద్దా? కలిపితే మంచిగా ఉడుకుతాయి బియ్యం, అంటుకోకుండా. మరి కొన్ని నీళ్ళు తెద్దాం. బియ్యం అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయిందో లేదో బియ్యం అయితే ఉడుకుతుందో దగ్గరకు వచ్చినాయి. ఉడుకుతాయి ఇక. అందుకనే పల్లెటూర్లల్లో అగ్గి మీదనే ఎక్కువ వండడానికి ఇష్టపడతారు. కింద పడతావు. మా అమ్మమ్మకు నీళ్ళు ఫ్రెండ్స్, వాటర్ పడదాం తానం ఆడడానికి. ఉన్నాయో లేవు అనుకుంటా, అప్పుడు చూస్తేనైతే లేవు. అన్నం ఉడికిందానే? ఇప్పుడే నీరు నిప్పుల మీద ఆగోండి. మా అమ్మమ్మకు రెడీలోనే ఉన్నది, బిందె కూడా తెచ్చుకుంటా అంది. అగ్గి చేసుకుంటావా చిన్నగా ఇటు అగ్గి చేసుకొని ఇన్ని ఉడుకు నీళ్ళు పెట్టుకొని ఆడు. ఈ రెండిట్లా పట్టానా? ఇగో ఈ రెండిట్లా. నిఖిల్ కింద పడతావే తమ్ముడు. ఈ రెండిట్లా పట్టుకొని అక్కడ పెట్టేస్తా. మా చెల్ల జుట్టు కొడి తెమ్మని అన్నది, అదే తెస్తున్నాం. అనే జుట్టు కూడా ఎందుకు నీకు ఇస్తాం? అదే ఎందుకు అంటానా, అది నాకు నచ్చుతుంది. నీకు జుట్టు కోడి కావాలన్నా బాయిలర్ కోడి కావాలన్నా? జుట్టు కోడేనా? జుట్టు కోడి అయితేనే మంచిగా తింటా. తినాలి మరి, చూస్తా కదా. గంగలక్ష్మి అయితే అండుద్ది, అన్నం అయితే అండింది.
అయిపోయిందా అన్నం? అన్నమా ఉడికింది. అన్నం అయితే ఉడికినట్టే. నిప్పుల మీద ఉమ్మగిల్లుతో అయిపోద్ది ఇక అన్నం పని. నిఖిల్ అయితే అన్నం తినట్లేదు, మొత్తానికి ఆట మీద పడి. మా తమ్ముడు ఇవాళ పడతట్టున్నాడు. మా తమ్ముడే మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. అమ్మమ్మ ఆ బిందె పట్టుకపోతావా? పట్టుకపోయి ఆడ పెట్టా అన్న. ఆ బిందె కూడా మా అమ్మమ్మ మొయ్యలేకపోతుంది కాబట్టి నేను హెల్ప్ చేయడానికి రెడీలో ఉన్నా. ఇక మా అమ్మమ్మ మోసి, నిజం చెప్పి ఇది మొయ్యగలుగుతావా మొయ్యలేవా? ఇదిగో ఇది మొయ్య చెప్పి. అమ్మమ్మ మొయ్యలేదు అనుకుంటా, వస్తుంది కాకపోతే మన ముందు అట్లా. మా అమ్మమ్మ ఇది మొయ్యగలుగుతుంది కానీ మన ముందు అట్లా అని మా తమ్ముడు అంటున్నాడు. ఒక్కటే చిటిక నీళ్ళతో మోస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఆడికి పోయినాక చూపిస్తా. చూడండి చిటిక. మా అమ్మమ్మ ఈడ చక్క కూలర్ కింద మంచిగా పంటుంది. అది పొయ్యి మీద పెట్టు. అగ్గి ఇప్పుడు చేస్తుంది, ఎంతలో అవుతుంది. 2 కట్టలు పెడితే అయిపోయా. అదే ఈ రంపకాడ పెడతా. మా అమ్మమ్మ మూతి ఎంత అందంగా ఉన్నదో చూడండి. చూడు, ఇలా చూసి మాట్లాడు. చూడు మంచిగా సోదరు మందులు ఆడుకుంటాడు, మంచిగా ఎట్లనే అవుతాడు బాబు. అంటే నీళ్ళు తెట్ట తాగుండి. అగ్గి కొంచెం కొంట పోయి అందులో జై తిక్కన అయిపోద్ది. నీళ్ళు మసిలిపోతూనే ఉంటాయి. నీళ్ళు ఎత్తానవా? చల్లగా ఉన్నాయా? చల్లగా ఉన్నాయి, తాగుండి. చల్లగా ఉన్నాయా? ఫ్రిడ్జ్లు నీళ్ళు చల్లగా. నువ్వు ఇంత తాగుతావు నీళ్ళు? తాగుతాడు అంటే గిన్నె తాగుతాడు. తాగి చెప్తా. నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు ఎట్లున్నాయి? ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, చల్ల కమ్మగా ఉన్నాయి. మా నాన్న అయితే వచ్చేస్తుండు ఫ్రెండ్స్. చికెన్ తెస్తున్నాడో లేదో. చికెన్ తెస్తున్నాడు. పప్పు తేలేదా? తెచ్చిండు కావచ్చు, అడుగు. మా నాన్న పప్పు తెచ్చిండో లేదో అని నీకేలు. చిచ్చి తెచ్చిండు. ఎంత ఇది? దీనికి 200 బరాబరి. ఇంతకుముందు తక్కువ ఉండే 10 రూపాయలు, కానీ బరాబర్ అయింది. రేటు పెరుగుతాను ఎండకు. మాసం మాత్రం మస్తున్నది. కోడి గుడ్డు కూడా వచ్చింది దాంట్లో. కోడి గుడ్డు కూడా వచ్చింది. అది ఇదే గుడ్డు తింటావా? తెల్లగా ఉన్నది గుడ్డు తింటావా? అదే గుడ్డు. అదే ఎంతమంది చూపెట్టాలి గుడ్డుని? గుడ్డు కోత కూడా గుడ్డ వెళ్ళింది. గుడ్డు
మస్తు ఉన్నది ఇగో కొత్తిమీర కూడా మస్తు ఉంటుంది దీంట్లో. ఇక బయటనే చెయ్యాలి. చేస్తా మామయ్య అది కడుగుతావు కోసి కడుగుడే కడుగు నేను ఈ కొత్తిమీర చూస్తా. అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అగ్గి అయితే అయిపోయింది. అమ్మమ్మ కాగినాక చెప్పు తొర్లిత్తా. అగో మండుతుంది ఫుల్గానే అయితే మండుతుంది. అగ్గి మంచిగా కాగినాక తొర్లిత్తా తానమాడవు. పగటీలు ఆడాలి, నైట్ అయితే పామ పురుగు గాడ మంచి ఉన్నది ఆడ మంచి ప్లేసే, వెన్నెలే ఉంటుంది, చీకటే మస్తలేదు. సరే మరి ఏంటి పప్పలు మా నాన్న అయితే మాసాన్ని కోస్తున్నాడు. గుడ్డు నిజంగానే వెళ్ళింది కదా నాన్న, రేపైతే గుడ్డు పెట్టు. ఓ నిఖిలేట ఉరుకుతాడుగా. మొన్న చేసినాయి గంగలక్ష్మి అయితే కర్రీ వండుతుంది. మొత్తం కోసుకున్నాం, చికెన్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, టమాటా అన్ని కోసేసుకున్నాం. వాటర్ బాటిల్ మా నాన్న తెస్తాను, ఎవరికి తెస్తాను మరి, ఎవరికి నాన్న? ఇలా చికెన్ మాత్రం మస్తు ఉండాలి. మంచిగా వండుతా. ఓకే చికెన్ సరిపోయేంత నూనె పోస్తా. చీకటి ఉన్నది, బుగ్గ పెట్టుకుంటే మంచిగా ఉండు. ఈ బుగ్గ ఉండే కానీ ఇంకా వెయ్యాలి. ఇక్కడ స్తంభానికి కరెంట్ బల్బ్ వస్తుందండి. సరిపోయిందా? చాలు కదా, సరిపోద్ది. గంగలక్ష్మి కొంచెం డౌట్ వచ్చింది, సరిపోదా అది కొంచెం ఎక్కువ పోసి. దీన్ని ఒక్కొక్క పట్టు ఊపాలి, వస్తుంది ఇట్లా ఊపాలి. నాన్న గిది ఒకసారి ఇట్లా పట్టు ఊపు. మా నాన్న తీసేసిండు. ఒకదాని మీద కూకొని అండే, ఒకటేమో ఈ చికెన్ పెట్టు. ఇక తాగు నీకంటే తాగు చల్లున్నాయి, చల్ల బాగున్నాయి. ఇంకో కట్ట పెట్టాలా? సరిపోతుంది. సరిపోద్ది. లోన కానీ మంట కలుగుతట్లేదు. అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు లైట్ పట్టడం. నువ్వు పట్టాల మరి అట్లా పట్టు, సౌరు పట్టు పట్టు. అది పట్టాలి, మస్తు పట్టాలి, మంచిగా పడతా నీకు లైట్. గంగలక్ష్మి చికెన్ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్. నేనైతే నిఖిల్ స్నానం పోస్తాను, ఎందుకంటే ఆయన స్నానం పోయకుంటే ఎండాకాలం మొత్తం ఆట మీద ఆడి మొత్తం జిడ్డు అయిపోయాడు, చెల్లు నొక్కుతాడు. నీళ్ళు కాగినాయా? అయితే తొరలిచ్చుకొని నీళ్ళు పోతా. సరే పోద్దు కానీ కూర అంటాను కదా. ఉడికిందా? ఉడుకుతాంది ఇప్పుడే. ఏదో ఒకటి కానీ లేదు అతి చూస్తా. ఈ తొందరగా ఉడకవు, చాలా సేపటి కుడుతుంది, ఎందుకంటే ఈ గట్టిగా ఉంటుంది కదా. ఉప్పు వేసినావా? ఉప్పు కొంచెం వేసిన.
మంచిగున్నదా మంచిగా ఉంటాయి. ఇంకొంచెం ఉడకాలి. ఉడకాలి కొంచెం. ఇప్పుడే నికలు రావే తాను మాడావు. తొలిచ్చినాక ఇక పైకి లేపుడేగా అవి మనం తీసుకురా పైకి ముందు వస్తుంది గుర్తుగానే అత్తది కానీ అది మేడకు తట్టుకున్నది మామయ్య. అందుకనే పైకి లేపు చేతులు పైకి రేపు అన్నం తినక మొత్తం బక్కగా డైరీ తీయద్దా జ్వరం కూడా. మా చెల్లెకి ఆకలి బాగా అవుతుందంట. ఇక్కడ వేద్దాం. సోర మాత్రం మస్తు. మా తమ్ముడికి కూడా ఆకలి అవుతుందంటే తింటున్నాడు. ఎట్లున్నది తమ్ముడు కూర? మంచి కుదిరిందా? సూపర్ అయింది కూర ఉడికినట్టుగా. చెల్లె కడుపుండా తినే కాలుతుంది. అది కొంచెం మళ్ళీ కూర అయిన తర్వాత ఇంకొంచెం అన్నం వేసుకొని తినేవు. కాలుతుంది ఇట్లా అంతవరకు నాన్న కొంచెం వేసాడు. అటు వరకు తిని మళ్ళీ ఏమైనా తిందాం కానీ ఎందుకంటే ఆకలి అవుతుంది అంటారు. మా తమ్ముడికి మా చెల్లెకి ఆకలి అవుతుందంటే మా నాన్న వేసి ఇచ్చిండు. కూర అయితే మంచిగా ఉడికినట్టు ఆల్మోస్ట్. మళ్ళీ అందరం కలిసి తిందాం కానీ తినే కూర కుదిరిందని చెల్లె తినలేదు నేను ఇంకా. తిను తిని మెల్లగా తిని ఉడుకుదాయి. ఉడుకు బువ్వ ఉడుకు కూరాయి. ఒక తిని ఎట్లున్నది చూద్దాం. రుచున్నదా అంటే ఉడికిందంటే దించుదాం. ఇంకా తమ్ముడు ఎట్లున్నాయి? తమ్ముడు తింటాడుగా. ఎట్లున్నదిరా? ఉడికిందా కూర? మరి దించాలా కూర? దించేసి దిస్తాను మరి. చెల్లె ఎట్లున్నది? ఉడికిందా తునక? ఒక తునక నేను నాన్నకు ఒక తునికి టేస్ట్ చేస్తాడు. చూస్తానయ్యా, మీకు తెలియదు కాబట్టి చూస్తాయి. నేను చెప్పలేకపోతాం. ఎట్లున్నాయి? ఉడికినట్టేనా? ఇంకా జుట్టు కూడా అట్నే ఉంటుంది కానీ ఇంకొంచెం ఉండనా? ఇంకొక 5 నిమిషాలు ఉన్నాయి. ఈ ముచ్చట్లు చెప్పేదానికి ఉడికింది లేదంటే ఎట్లుంటుంది. ఒక 5 నిమిషాలు ఉండాలి కొద్ది ఉడకాలి. చెల్ల కూర ఎట్లున్నదే? కాలుతాయి తమ్ముడా. ఇంత కూర పోసుకుంటావానే? చాలంట అది. ఇంక దొత్తుగా పోసుకొని తినిపో కడుపు నిండా. చాలా నీకోసం ఎద్దు తెచ్చినాను చుట్టుకొని. ఇంక పులుసు పోయమంటావా? పోసుకుంటావా? తమ్ముడా నువ్వు ఒత్తుగా పోసుకొని కడుపు నిండా తిని. నీళ్ళు లేవాలనే చల్లటి ఆడితే మూత పెట్టాలన్నా. ఉప్పు ఎట్లున్నది? సట్టు ఉన్నదా కొద్దిగా? వేస్తాను మరి ఉప్పు కొంచెం ఎట్లున్నది మరి అని అడుగుదామా? మరి నాన్నూరంటే సట్టడానికి ఇచ్చి అడుగుతాను. కాదు నాకుదే ఉప్పు అంటే. నీకే ఉప్పు మంచిగా సరిపోయిందా? చెలవు సరిపోయిందట. నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నదా? తక్కువ ఉంటేసి ఇక మా నాన్న ఒక్కసారి తిన్నాడంటే కథమే. అది సప్పిడి ఉన్నదా, టిక్కం ఉన్నదా, మెంచుకున్నదా అని చెప్పేస్తాడు. కోడి ఉన్నాయి చిన్నదే నీలం. ఇది తినవా నీలం? ఎప్పుడు అదే మరి తినాలి మీరు.
ఇప్పుడు బాగా ఆకలి అవుతుందని అట్లా తింటాంది. లైట్ తింటాను బాగా కోడి మాసం కొద్దిగా చాలా రోజులు అయింది అక్కడ తినక, ఇక్కడ బాగా చాలా రోజులు అయింది కదా మేము చేసుకోక అక్కడ. ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది కోడి మాసం 10 రోజులు అయితే 10 రోజులు అవుతుందా? అందుకని తినబుద్ధి అవుతుంది. మా చెల్లకు చికెన్ అంటే ఇష్టం, అందుకనే ఇక అది ఉడికిందో లేదో ఇక దానికి ఆకలి ఎక్కువ అయిపోయింది. అందుకే ఇంత గమగా తిందామని ఆ. తినబుద్ధి అయ్యే తింటాను. అమ్మ నా వాడు ఏం చేస్తాను రా పోయినావు ఏదో అది ఉన్నదా పడినది. ఒకే ఉంటాను మనుషులలో ఉంటే ఏమైతే ఇటు వచ్చి ఉంటే ఏమైతుంది ఒకదాన్ని ఎందుకుంటాను. దా కూర దించాడు మా నాన్న. కూర అయితే అయిపోయింది, కూర తీసిన ఇప్పుడే ఇక మేము తినడమే. తినుడే. ఇంకిద్ద మంచిగా ఉడికినాక తినిపండి తింతలా చెల్ల. ఇంక అల్లానే అల్లం వేసుకొని తినండి. కూర్చో, మంచం మీద కూర్చో అని చెప్పు. కూర్చో, మంచం మీద కూర్చో. మంచం మీద కూకుంటుందా? కాల్తీ దానికి ఏదంటే అమ్మమ్మని చూడాలని పిలుస్తుంది. ఒక్కడుంటే దానికి నచ్చది, అందుకే పిలుస్తాను నేను. మరి అది అట్లా అనుకుంటాను, అయ్యా నచ్చింది కాబట్టి ఎందుకు అన్న లేండి, అన్నం తిందామా? తిందామే. అదే రండి చేస్తాను.